బీఆర్ఎస్ పై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి మీ నాయకుడి విశ్వాసం నిలబెట్టుకోవాలన్నారు. మీకు నమ్మకం ఉంటే మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పేరుతో పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు. మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ సంగతి తేట తెల్లమవుతుందన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేసి బీఆర్ఎస్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదుకు నిన్న వారు విజ్ఞప్తి చేయడము, టీఆర్ఎస్ నాయకులు పదే పదే బీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీ అని, దేశ రాజకీయాలను మేము శాసిస్తామని పగటి కలలు కంటున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు జాతీయ పార్టీగా మార్చుకునే అవకాశం మీ నాయకులకు లేదు. దేశ ప్రజలు మిమ్మల్ని గుర్తించాలి. కేవలం మీది ఒక రికగ్నైజ్డ్ పార్టీగానే పరిగణింపబడుతుంది, రిజిస్టర్డ్ పార్టీగానే, రికగ్నైజ్డ్ పార్టీగా కాదు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే గుర్తింపు పొందిందో మీ యొక్క తీర్మానం ద్వారా ఆ గుర్తింపు కూడా పూర్తిగా రద్దయిపోతుంది. ఆ గుర్తింపు పార్టీగా ఇవాళ హక్కును కూడా మీరు కోల్పోతున్నారు. అంటే ఇవాళ దేశంలో 8 జాతీయ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పే బీఆర్ఎస్ పార్టీ అది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ గుర్తింపు కూడా నోచుకోలేదు. మీరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి 3 రాష్ట్రాల్లో సీట్లు సాధించి, కావలసిన సీట్లు సాధించి, దాదాపు 4 రాష్ట్రాల్లో కావలసినటువంటి ఓట్ల శాతం మరి పెంచుకున్నప్పుడే ఎన్నికల కమిషన్ మీకు జాతీయ పార్టీ హోదా ఇస్తుంది. అంతవరకు ఇక వైఎస్ఆర్